వెల్కమ్ టు జినిస్ లెవెల్. నేను గణేష్. చెప్పుతో కొట్టిన కండక్టర్ అసలు ఏంటి, నిజమెంత? ఒకసారి వీడియో చూసిన తర్వాత మీకు చెప్తాను. ఒక కండక్టరు చెకింగ్ ఆఫీసర్ మన టికెట్లు చెక్ చేస్తారు కదా బస్సులో మధ్యలో ఆపి, ఆ అధికారి మీద చెప్పుతో దాడి చేసిండు. ఎందుకు మరి ఆ దాడి చేయాల్సి వచ్చింది, అసలు కారణాలు ఏంటి అనే దాని మీద దీన్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ వీడియో చూపెడతాం మీకు. మీరు అందరు చూసే ఉంటారు కానీ మళ్ళీ ఒకసారి చూడరి, చూస్తే మీకు తెలుస్తుంది ముచ్చట ఏందనేది. ఇది అసలు కథ వీడియో, మీరు ఒకసారి చూడండి ప్రజలారా. ఇది వీడియో. అసలు ఏం జరిగిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే కండక్టరు ఏం చేసిండట అంటే, ఒక మహిళ దగ్గర నుంచి ఫ్రీ టికెట్ ఇవ్వాల్సి ఉండేది పోయి 20 రూపాయలు తీసుకొని ఫ్రీ టికెట్ ఇచ్చిండట. ఇస్తే బస్సు రన్నింగ్లో ఉండగా టీటీ ఎవరైతే చెకింగ్ ఉంటాడో ఆయన బస్సు ఆపిండట. ఆయన పేరేంది అంటే, టీటీ చెకింగ్ ఆఫీసర్ పేరు ఏసఐ అట, కండక్టర్ పేరు వసంత్ అట. ఈ వసంత్ కండక్టరు 20 రూపాయలు ఇచ్చి ఆ మహిళ దగ్గర ఫ్రీ టికెట్ ఇవ్వడాన్ని ఏసఐ గమనించి ఆయనకు మెమో ఇష్యూ చేసిందట. మెమో ఇష్యూ చేసిన తర్వాత ఇది కొంచెం తారాస్థాయికి చేరిపోయిందట. అప్పటికే వసంత్ అనే కండక్టర్ను సస్పెన్షన్ చేసేసిరట. సస్పెన్షన్ చేస్తే ప్రజాపాలన దినోత్సవంగా మళ్ళీ ఆయనకు పోస్టింగ్ ఇచ్చిరట. పోస్టింగ్ ఇస్తే ఈ మెమోను వెనక్కి తీసుకోవడానికి ఏసయ్య వసంత్ దగ్గర 20,000 రూపాయల లంచం డిమాండ్ చేసిండట. నన్నే 20,000 రూపాయలు డిమాండ్ చేస్తావా అని చెప్పి బస్సుల్ని ఆ పబ్లిక్ చూస్తుండగానే ఏసఐ మీద చెప్పుతో దాడి చేసింది. అయితే అక్కడున్న ప్రజలు కండక్టర్ని మొత్తం రెచ్చగొట్టుతున్నారట. లంచం అడుగుతాడా అది ఇది అని చెప్పి రెచ్చగొట్టడం వలన కండక్టరు ఏసఐ మీద దాడి చేసిండు అని చెప్పి చెప్పొస్తున్నారు. ఇందులో ఎవరు తప్పు ఉన్నది? మరి ఇద్దరు తప్పు ఉన్నది. ఎస్, 100% ఇద్దరు తప్పు ఉన్నది. 20 రూపాయలు తీసుకొని ఫ్రీ టికెట్ కొట్టిన కండక్టర్ తప్పు ఉన్నది. 20 రూపాయలు తీసుకొని ఫ్రీ టికెట్ కొట్టిన కండక్టర్ దగ్గర 20,000 రూపాయలు లంచం అడిగి నా టీటీ దగ్గర తప్పు ఉన్నది. వీళ్ళిద్దరు తప్పు ఉన్నది. కండక్టరు ఫ్రీ టికెట్ ఇచ్చే కాడ 20 రూపాయలు ఎందుకు వసూలు చేసిండు అనేది క్వశ్చన్ మార్కు. ఆ 20 రూపాయలు టికెట్ ఇచ్చిన తర్వాత ఏసఐ పోయి 20 రూపాయలు ఎందుకు డిమాండ్ చేసిండు అనేది క్వశ్చన్ మార్క్. దీని మీద ప్రజానికానికి వాస్తవాలు తెలియాలి. అయితే ఆర్టీసీ టికెట్ తనిఖీ అధికారిపై కండక్టర్ చెప్పుతో దాడికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా రాయకోడులో శుక్రవారం చోటు చేసుకుంది. రాయకోడు ఎస్ఐ చైతన్య కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదు నుంచి నారాయణ ఖేడ్కు వెళ్తున్న నారాయణ ఖేడ్ డిపోను చెందిన ఆర్టీసీ బస్సును గురాసంగం మండలం కప్పడు వద్ద తనిఖీ అధికారులు ట్రాఫిక్ టికెట్ ఇన్స్పెక్టర్లు ఏసయ్య ప్రకాష్ ఆపారు. బస్సులో టికెట్ తనిఖీ చేపట్టారు. కండక్టర్ వసంత్ ఒక ప్రయాణికుడికి వద్ద 20 రూపాయలు తీసుకొని మహిళకు ఇచ్చే 0 టికెట్కు ఇచ్చినట్టు గుర్తించారు. దీంతో కండక్టర్ వసంత్కు టీటీఐ ప్రకాష్ ఛార్జ్ మెమో జారీ చేశారు. ఈ క్రమంలో టికెట్ తనిఖీ అధికారులు తనను 20,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ కండక్టర్ ప్రయాణికులను రెచ్చగొట్టారు. కొందరు ప్రయాణికులతో కలిసి వసంత్ టీటీఐని ప్రకాష్పై చెప్పుతో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అధికారుల వద్ద ఉన్న దస్త్రాలను చింపేశారు. దీంతో ప్రకాష్ రాయకోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై నారాయణ ఖేడ్ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కండక్టర్ వసంత్పై గత ఫిబ్రవరి 12న సస్పెన్షన్ సస్పెన్షన్ అయ్యారని, ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు అతన్ని క్షమించి తిరిగి విధుల్లోకి తీసుకున్నారని పేర్కొన్నాడు. చూడు, చెప్పినా కదా, అసలు వాస్తవాలు ఇవే. టీటీ అనేటైనా కండక్టర్ను డబ్బులు డిమాండ్ చేయడం తప్పు. కండక్టర్ కూడా ఫ్రీ టికెట్ ఇచ్చే కాడ 20 రూపాయలు తీసుకోవడం తప్పు. వీళ్ళిద్దరి మధ్య జరిగింది ఇదే. అందుకోసమే వీడియో వైరల్ అవుతూ ఉన్నది. ప్రజానికానికి న్యూస్
చెప్పాలా, అది మా బాధ్యత. అందుకోసమే దీన్ని క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేసిన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జీ న్యూస్ గ్లోబల్ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.